మీలో ఎవరికైనా 2005లో వచ్చిన రిలాక్స్ అనే మూవీ గుర్తుందా? ఆ మూవీలో హీరో తన జాతకం ప్రకారం ఒక మర్డర్ చేస్తాడని ఒక ఆస్ట్రాలజర్ చెప్పడంతో హీరో తన ఫ్రెండ్తో కలిసి ఆ గండం నుండి తప్పించుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాడనేది ఆ మూవీ యొక్క స్టోరీ. ఇప్పుడు దాదాపుగా అదే కాన్సెప్ట్తో ఈ సారంగపాణి జాతకం మూవీని కూడా తీయడం జరిగింది. కానీ రిలాక్స్ మూవీకి ఈ మూవీకి సిమిలారిటీస్తో పాటు డిఫరెన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. ఎనీవే, రిలాక్స్ మూవీని పక్కన పెట్టి సారంగపాణి జాతకం గురించి చెప్పాలంటే ఇదొక మైండ్లెస్ హార్మ్లెస్ కామెడీ మూవీ. ఒకప్పుడు అల్లరి నరేష్ గారి మూవీస్లో ఎలా అయితే స్టోరీ కంటే యాక్టర్స్ యొక్క కామెడీ టైమింగ్కి, హిలేరియస్గా ఉండే కామెడీ సీన్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇస్తుండేవారో అటువంటి మూవీనే ఈ సారంగపాణి జాతకం కూడా. అనవసరమైన ల్యాగ్తో టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ సీన్ నుండే ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ చాలా తొందరగానే మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ని కూడా రివీల్ చేసేస్తారు. ఇక అక్కడి నుండి ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్కి తగ్గట్టే హీరోని ముప్పతిప్పులు పెట్టే సిచ్యువేషన్స్ రావడం, ఆ సిచ్యువేషన్స్ నుండి ఫన్ జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడ బోర్ కుట్టించకుండానే ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా మొదట్లో ఈ తరహాలోనే సాగినప్పటికీ ఉన్నట్టుండి ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అన్నింటినీ ఒకే చోటికి చేర్చేయాలని రాసుకున్న కన్వీనియన్స్ ప్రోమాక్స్ రైటింగ్ వల్ల ఒక టైం తర్వాత మూవీ మరీ ప్రెడిక్టబుల్గా, ఇల్లాజికల్గా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇందాక నేను చెప్పినట్టు లాజిక్లన్నీ పక్కన పెట్టి చూస్తే మాత్రం సెకండ్ హాఫ్ కూడా బాగానే గడిచిపోతుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రియదర్శి, వెన్నెల కిషోర్ అండ్ హర్ష చెముడు ముగ్గురు కూడా వాళ్ళ స్పాంటేనియస్ రియాక్షన్స్ అండ్ కామెడీ టైమింగ్తో మనల్ని బాగానే ఎంటర్టైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ రైటింగ్ పరంగా అంత ఫన్నీగా అనిపించిన సీన్స్ని కూడా వీళ్ళ పెర్ఫార్మెన్స్తో ఒక మాదిరిగానైనా వర్కౌట్ అయ్యేలా చేయగలిగారు. ఇక రూపా కుడవయూర్, శ్రీనివాస్ అవసరాల, నరేష్ అండ్ రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రూల్స్కి తగ్గట్టుగా బాగానే పర్ఫామ్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే వివేక్ సాగర్ కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. పీజీ విందా చేసిన సినిమాటోగ్రఫీ బాగుంది. మార్తండ్కే వెంకటేష్ గారి రేటింగ్ కూడా బాగానే ఉంది. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, మూవీ మరీ ప్రెడిక్టబుల్గా ఉన్నా, అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లు సరిగ్గా వర్కౌట్ అవ్వకపోయినా పర్వాలేదు, చక్కగా టైంపాస్ అయిపోయేలా ఉండే ఒక ఫుల్ లెంత్ కామెడీ మూవీ అయితే చాలు మాకు అని మీరు అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మేబీ ఈ మూవీ మీకు నచ్చొచ్చేమో. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.